21,250తో కోటీశ్వరుడు అవ్వచ్చా? 843 సీక్రెట్ రూల్స్ తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కోటీశ్వరుడు అవ్వాలంటే పెద్ద బిజినెస్ ఉండాలా? నెలకు లక్షల జీతం రావాలా? కోట్ల రూపాయల ఆస్తి ఉండాలా? చాలామంది అవుననే అంటారు. కానీ నిజానికి సంపదను సృష్టించేది భారీ ఆదాయం కాదు, సరైన ప్లానింగ్, క్రమశిక్షణ, సమయం. ఈ మూడు ఉంటే సాధారణ జీతం తీసుకునే వ్యక్తి కూడా దీర్ఘకాలంలో పెద్ద మొత్తాన్ని కూడబెట్టే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రూల్ గురించి ఎక్కువగా వినిపిస్తుంది. అదే 843 రూల్. ఈ రూల్ నిజంగానే పనిచేస్తోందా? నెలకి 21,250 రూపాయలు పెట్టి 15 నెలల్లో కోటి రూపాయలు సంపాదించవచ్చా? ఇందులో నిజమెంత, అపోహ ఎంత? అసలు ఈ లెక్క ఎలా వస్తోంది? మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టే ముందు ఏ విషయాలు తెలుసుకోవాలి? చివరిలో చెప్పే 3 ముఖ్యమైన తప్పులు మాత్రం అస్సలు చేయకండి. అవి మీ కోటి రూపాయల కళను దెబ్బతీయవచ్చు. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఫ్రెండ్స్, మనలో చాలామంది సేవింగ్స్ చేస్తూ ఉంటారు. కొందరు బ్యాంకులో డబ్బు దాచుకుంటారు, కొందరు బంగారం కొంటారు, మరికొందరు భూమి కొనాలని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో మరో పెట్టుబడి మార్గం ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. అదే మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, అంటే ఎస్ఐపి. ప్రతి నెల ఒక నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టడం, మార్కెట్ ఎలా ఉన్నా ఆ పెట్టుబడిని కొనసాగించడం. ఇదే ఎస్ఐపి యొక్క ముఖ్యమైన లక్షణం. అయితే చాలామందికి ఒక సందేహం ఉంటుంది. ప్రతి నెల కొంత డబ్బు పెడితే నిజంగానే కోటి రూపాయలు అవుతాయా? ఈ ప్రశ్నకు సమాధానం ఒకే ఒక మాటలో చెప్పడం కష్టం. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో లాభాలు ముందే గ్యారంటీ కాదు. మార్కెట్ ఎలా కదులుతుందో దానిపై రిటర్న్స్ ఆధారపడి ఉంటాయి. అయినప్పటికీ గతంలో దీర్ఘకాలికంగా మంచి ఈక్విటీ ఫండ్స్ ఇచ్చిన సగటు రాబడిని ఆధారంగా తీసుకొని కొందరు ఫైనాన్షియల్ ప్లానర్లు కొన్ని అంచనాలు వేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే 843 అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అసలు ఈ 843 అంటే ఏమిటి? దీనిలో మొదటి సంఖ్య 8 అంటే ప్రారంభ పెట్టుబడి ఒక స్థాయికి చేరుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఎందుకంటే ఆ సమయంలో మీ డబ్బు ఇంకా చిన్న మొత్తంగానే ఉంటుంది, దానిపై వచ్చే లాభం కూడా తక్కువగానే ఉంటుంది. కానీ కాలక్రమేణా పెట్టుబడి పెరుగుతోంది, లాభంపై కూడా మళ్ళీ లాభం రావడం మొదలవుతుంది. అదే కాంపౌండింగ్. కాంపౌండింగ్ అనే పదం చాలామంది వింటారు, కానీ దాని అసలు శక్తిని అందరూ అర్థం చేసుకోరు. ఒక చిన్న విత్తనం నాటితే వెంటనే పెద్ద చెట్టు అవుతుందా? కాదు. మొదట అది మొలకెత్తుతుంది, తర్వాత చిన్న మొక్కగా మారుతుంది, కొంతకాలానికి కొమ్మలు వస్తాయి, చివరికి పెద్ద చెట్టు అవుతుంది. ఆ చెట్టు మరో వందలాది విత్తనాలు ఇస్తుంది. డబ్బు కూడా అలాగే పనిచేస్తుంది. మొదట మీరు పెట్టిన పెట్టుబడిపై లాభం వస్తుంది, తర్వాత లాభం కూడా మీ అసలు పెట్టుబడిలో కలుస్తుంది, మళ్ళీ ఆ మొత్తం మీద ఇంకోసారి లాభం వస్తుంది. ఈ ప్రక్రియ సంవత్సరాల తరబడి కొనసాగితే చిన్న మొత్తం కూడా పెద్ద మొత్తంగా మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాం. ప్రతి నెల క్రమం తప్పకుండా 21,250 రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు అనుకుందాం. అలాగే దీర్ఘకాలంలో సగటున సంవత్సరానికి 12% రాబడి వస్తుందని ఒక అంచనా వేస్తే మొదటి 8 ఏళ్లలో మీ పెట్టుబడి గణనీయంగా పెరుగుతుంది. ఇందులో మీరు పెట్టిన పెట్టుబడి ఒక భాగం మాత్రమే. మిగతా పెరుగుదలలో కాంపౌండింగ్ కూడా తన పాత్ర పోషించడం ప్రారంభిస్తోంది. ఇదే రూల్ మొదటి మెట్టు. ఇక్కడ చాలామంది ఒక తప్పు చేస్తారు. 4-5 సంవత్సరాలు పెట్టుబడి పెట్టిన తర్వాత పెద్దగా లాభం కనిపించలేదని ఎస్ఐపిని ఆపేస్తారు. ఇదే పెద్ద పొరపాటు. ఎందుకంటే కాంపౌండింగ్కు సమయం చాలా ముఖ్యం. తొందరపడితే దాని అసలు ప్రయోజనం కనిపించదు. ఇప్పుడు రెండో సంఖ్య 4 అంటే తర్వాతి 4 ఏళ్ళు. ఇక్కడే చాలా ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. మొదట నెమ్మదిగా పెరిగిన పెట్టుబడి ఇప్పుడు వేగంగా పెరగడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు లాభం కేవలం మీరు పెట్టిన పెట్టుబడి పైనే కాదు, గతంలో వచ్చిన లాభం పైన వస్తుంది. అందుకే పెట్టుబడి విలువ వేగంగా పెరుగుతోంది. ఇది చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. మొదటి దశకు ఎక్కువ సమయం పట్టింది, కానీ తర్వాత అదే స్థాయి పెరుగుదలకు తక్కువ సమయం సరిపోతుంది. ఇదే కాంపౌండింగ్ యొక్క అసలు మ్యాజిక్ అని చెప్పవచ్చు. అయితే ఇది గ్యారంటీ కాదు, మార్కెట్ పరిస్థితుల్ని బట్టి మారవచ్చనే విషయాన్ని ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మూడో సంఖ్య 3 అంటే చివరి 3 సంవత్సరాలు. ఇక్కడ పెట్టుబడి మరింత వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీ దగ్గర అప్పటికే పెద్ద కార్పస్ ఉంటుంది, ఆ మొత్తం పైన వచ్చే రాబడి కూడా పెద్దగా ఉంటుంది. అందుకే చివరి దశలో సంపద ఎక్కువగా పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ ఒక విషయం మాత్రం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి లెక్క వాస్తవ జీవితంలో అలాగే జరుగుతుందని అనుకోకూడదు. ఎందుకంటే ఈక్విటీ మార్కెట్లు ప్రతిరోజు మారుతూ ఉంటాయి. కొన్ని సంవత్సరాలు అద్భుతమైన రాబడులు రావచ్చు, మరికొన్ని సంవత్సరాలు నష్టాలు కూడా రావచ్చు. అందుకే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టేటప్పుడు దీర్ఘకాల దృష్టితో చూడాలి. మరి ఎస్ఐపి ఎందుకంత ప్రాచుర్యం పొందింది? దీనికి ప్రధాన కారణం రూపీ కాస్ట్ యావరేజ్. మార్కెట్ ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ యూనిట్లు వస్తాయి, మార్కెట్ తగ్గినప్పుడు ఎక్కువ యూనిట్లు వస్తాయి. దీర్ఘకాలంలో ఇది కొనుగోలు ధరను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. అందుకే మార్కెట్ పడిపోయిందని భయపడి ఎస్ఐపి ఆపేయడం చాలాసార్లు సరైన నిర్ణయం కాదు.
అయితే ప్రతి ఒక్కరు నెలకు 21,000 రూపాయలు పెట్టగలరా? అందరికీ అది సాధ్యం కాదు, కానీ దానివల్ల నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మీ సామర్థ్యానికి తగ్గట్టు చిన్న మొత్తంతో కూడా ప్రారంభించవచ్చు. చాలా మ్యూచువల్ ఫండ్స్లో కొన్ని వందల రూపాయలతోనే ఎస్ఐపి ప్రారంభించే అవకాశం ఉంటుంది. ముఖ్యమైనవి మొత్తం కాదు, క్రమశిక్షణ. ఉద్యోగం వచ్చిన మొదటి నెల నుంచే సేవింగ్స్ అలవాటు చేసుకున్న వ్యక్తి చాలా సందర్భాల్లో ఆలస్యంగా ప్రారంభించిన వ్యక్తి కంటే మంచి స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సమయం అతనికి పెద్ద బలం అవుతుంది. కాంపౌండింగ్ సమయం ఎంత ఎక్కువగా దొరికితే అంత మంచిది. ఇప్పుడు చాలా ముఖ్యమైన 3 తప్పుల గురించి మాట్లాడుకుందాం. మొదటి తప్పు, లాభాలు తగ్గుతున్నాయని మధ్యలో ఎస్ఐపిని నిలిపివేయడం. సోషల్ మీడియాలో చూసిన ప్రతి ఫండ్లో డబ్బు పెట్టడం. మూడో తప్పు, అత్యవసర నిధి లేకుండానే మొత్తం డబ్బును మార్కెట్లో పెట్టడం. ఈ 3 తప్పులు చేయకుండా ఉంటే పెట్టుబడి ప్రయాణం మరింత క్రమబద్ధంగా సాగుతోంది. మరొక ముఖ్యమైన విషయం, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు మార్కెట్ రిస్క్తో లోబడి ఉంటాయి. గతంలో వచ్చిన రాబడులు భవిష్యత్తులో కూడా అలాగే వస్తాయని ఎవ్వరూ హామీ ఇవ్వలేరు. కాబట్టి ఏ ఫండ్లోనైనా పెట్టుబడి పెట్టే ముందు దాని లక్ష్యం, రిస్క్ స్థాయి, ఖర్చు నిష్పత్తి, ఫండ్ మేనేజర్ అనుభవం, మీ ఆర్థిక లక్ష్యాల వంటి అంశాలను పరిశీలించడం మంచిది. అవసరమైతే అర్హత కలిగిన ఆర్థిక సలహాదారుని సంప్రదించండి. ఈ వీడియో ద్వారా గుర్తుంచుకోవాల్సిన ప్రధాన విషయం ఒకటే, ₹1,00,00,000 కళ ఒక రోజులో నెరవేరదు. కానీ చిన్న చిన్న అడుగులు, ప్రతి నెల క్రమం తప్పకుండా చేసే పెట్టుబడి, సమయాన్ని వృధా చేయకుండా ముందుగానే ప్రారంభించడం, ఇవే దీర్ఘకాలంలో సంపద నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సంపద అనేది ఒక్కసారిగా వచ్చే అదృష్టం కాదు, సంవత్సరాల పాటు కొనసాగించే మంచి అలవాట్ల ఫలితం. ఫ్రెండ్స్, మీ అభిప్రాయం ఏమిటి? మీరు ఇప్పటికే ఎస్ఐపి ప్రారంభించారా, లేక త్వరలో ప్రారంభించాలని అనుకుంటున్నారా? మీ అనుభవాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్, సేవింగ్స్, మనీ మేనేజ్మెంట్ వీడియోల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.